ఈరోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీతాకాంతు తన భార్య రామలక్ష్మికి తన మనసులోని మాట చెప్పాలి అనుకుని తనని గార్డెన్లోకి తీసుకెళ్తాడు. రామలక్ష్మి వాళ్ళ అత్తేమో శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి వెళ్ళారు, వాళ్ళని కలవనీయకుండా చెయ్యి అని చెప్పడంతో ఇక శ్రీవల్లి తన భర్త సందీప్ని తీసుకుని తను కూడా గార్డెన్లోకి వెళ్తుంది. సీతాకాంతు తన మనసులోని మాటలు చెప్పలేక అవస్థ పడుతూ ఉంటే దానికి తగ్గట్టు శ్రీవల్లి సీతాకాంత్ని మాట్లాడనీయకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక చెప్పలేక అతనైతే సరే రామలక్ష్మి నువ్వు వెళ్ళి పడుకో, నేను చెప్పాలనుకున్న విషయాన్ని మళ్ళీ చెప్తానని చెప్పడంతో ఇక రామలక్ష్మి నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లేటుగా నిద్రలేసిన సీతాకాంతు టైం చూసుకుంటే 8 అయి ఉంటుంది. అయ్యో ఈరోజు ఫోటోషూట్ కదా, ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఉంటేనే మేలు, అసలు నందిని ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో రామలక్ష్మి వచ్చి ఏంటండి టైం అవుతుంటే ఇంకా అలాగే కూర్చొని ఉన్నారు, ఆఫీస్కి టైం అవుతుంది కదా అని అంటూ ఉంటుంది. లేదు రామలక్ష్మి నేను రాదలుచుకోలేదు అని అంటాడు. అదేంటండి నందిని గారి పాపం మీకోసం ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేసింది, అలా చేస్తే మన కంపెనీకి మంచి పేరు వస్తుంది కదా, మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా, బయలుదేరండి అని ఎంత చెప్పినా కూడా సీతాకాంత్ అయితే రాను అంటాడు. ఇక తను అలిగి కూర్చుంటుంది. మంచి పేరున్న మ్యాగజైన్ లో మీ గురించి రాసి మీ ఫోటో వేస్తే చూసి చదివి ఆనందించాలనుకున్నాను, అసలు అలా అందరూ ఎంతో మంది అవకాశం రాక ఎదురు చూస్తూ ఉంటే మీరు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు అని బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే ఇక సీతాకాంత్ అయితే సరే రామలక్ష్మి నిన్ను బాధ పెట్టే పని నేను ఏది చేయను అలాగే అని రెడీ అవుతూ ఉంటాడు. ఇక నందిని విషయానికి వస్తే తనేమో సీతాకాంత్ కోసం తనకి నచ్చిన రంగులో మంచి సూటును తీసి దాన్ని ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఇది చూశాడంటే సీతకి మా పాత రోజులు గుర్తు రావాలి అని అనుకుంటూ ఉంటుంది. అంతలో హారిక వచ్చి ఏంటి అని అడగడంతో సీతకి ఇష్టమైన రంగులో సూట్ తీశాను, ఫోటోషూట్ కదా దానిలో వేసుకుంటాడని అని అంటుంది. కానీ తను మాత్రం వేసుకుంటాడన్న నమ్మకం నాకు లేదు, గతం వేరు ఇప్పుడు వేరు నందిని, అప్పుడంటే పెళ్లి కాలేదు, ఇప్పుడు తనకి భార్య ఉంది కదా, ఇంకా నువ్వు అలా ఆలోచించడం మంచిది కాదు అని చెప్తుంది. కానీ నందిని మాత్రం తన నమ్మకాన్ని పోగొట్టుకోదు. కావాలంటే ఫోటోషూట్ కి ఖచ్చితంగా సీత ఈ సూట్ నే వేసుకొని వస్తాడు చూడు అని తనతో ఛాలెంజ్ చేస్తుంది. తన ఇంట్లో పని చేసే మనిషిని పిలిచి ఈ పార్సెల్ తీసుకెళ్లి సీతకి మాత్రమే ఇవ్వు, ఇంకెవ్వరికి ఇవ్వద్దని చెప్తుంది. కానీ అతనికి కొంచెం మతిమరుపు ఉండడం వల్ల జాగ్రత్త మర్చిపోవద్దు, సీతకి మాత్రమే ఇవ్వు అని చెప్తుంది. ఇక అతనేమో ఆ పేరుని అనుకుంటూ ఇంటి దాకా వస్తాడు. అతను పార్సెల్ తీసుకుని సీత వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి గార్డెన్ లోనే సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు ఉంటారు. ఇక అతనైతే పేరు మర్చిపోయి తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. సీత అంటే ఆడవాళ్ళ పేరే కదా అని నేరుగా రామలక్ష్మి దగ్గర ఆ పార్సెల్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి దాన్ని చూసి సీతాకాంతే బుక్ చేశాడేమో అనుకుని అది తీసుకెళ్లి నేరుగా హాల్లో పెడుతుంది. అంతలోపల శ్రీవల్లి దాన్ని చూసి బావగారికి ఏదో పార్సెల్ వచ్చినట్టుందే, అంతలోపల ఇప్పి చూసేస్తే పోలా అని దాన్ని విప్పబోతూ ఉంటుంది. అంతలో మళ్ళీ రామలక్ష్మి వచ్చి దాన్ని లాక్కుంటుంది. వేరే వాళ్ళకి వచ్చిన పార్సెల్ ని వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇప్పకూడదని తెలీదా నీకు అని తిడుతుంది. అయ్యో నాదనుకున్నానక్క అని అంటుంది. ఇక ఆ పేరు కనిపించలేదా నీకు అని తిట్టి ఇక ఆ పార్సెల్ ని నేరుగా తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెడుతుంది. అంతలో ఆ రూమ్ లోకి వచ్చిన సీతాకాంత్ ఆ పార్సెల్ చూసి విప్పి చూస్తాడు. అది రామలక్ష్మినే తన కోసం తెప్పించిందేమో అనుకుని ఓపెన్ చేస్తే తనకిష్టమైన రంగులో ఉన్న కోటును చూసి మురిసిపోతాడు. ఆ కవర్ లో నుంచి ఒక లెటర్ కింద పడుతుంది, కానీ అతను గమనించడు దాన్ని. రామలక్ష్మి ఇష్టపడి నా కోసం ఈ కోటు తెప్పించింది కదా, దీన్ని ఈ రోజు వేసుకోకూడదు, తనకి నా మనసులోని మాట చెప్పే రోజే వేసుకుని చెప్పాలి అని అనుకుంటాడు. స్నానం చేసి వేరే కోటు వేసుకున్న భర్తని చూసి రామలక్ష్మి అడుగుతుంది. అదేంటి కొత్త సూటు వేసుకోలేదు అని అడుగుతుంది. సందర్భం వచ్చినప్పుడే ఆ సూటు వేసుకుని నా మనసులోని మాటను నీకు చెప్తాను రామలక్ష్మి అని అంటాడు. ఇక రామలక్ష్మి అయితే తన మనసులోని మాట చెప్పడం కోసమే సూటు తెప్పించుకున్నారా అని అనుకుంటుంది. ఇక నందిని అయితే తను పంపించిన సూటుని సీత చూసే ఉంటాడు, ఈ రోజు తప్పకుండా ఆ సూటు వేసుకునే ఫోటోషూట్కి వస్తాడు చూడు అని హారికతో చెప్తూ ఉంటుంది. కానీ సీతాకాంత్ మాత్రం పాత సూటు వేసుకుని ఆఫీస్కి వస్తాడు.